మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్ రంగంలోకి ప్రత్యేక బృందాలు అభ్యర్థులకు అండగా షాడో టీంలు అమిత్ షాకు నివేదికలు రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా 4 విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ కార్యాలయంలో 3 ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ 4 బృందాలు అన్ని కీలక నివేదికలను కేంద్ర హోంశాఖ మంత్రి పార్టీ అగ్రనేత అమిత్ షా కార్యాలయానికి నివేదికలు ఇస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా 1, 2 మినహా మిగతా నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. బీజేపీ వర్గాలు వెల్లడించే వివరాల ప్రకారం సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా 4 దశల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా ఇందులో 1 షాడో టీం అభ్యర్థి వెండి కొనసాగుతుందట. ప్రధాని మోడీ హవా అంటూ జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ఏ వర్గాలు ఈ నిర్ణయంపై ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి, పార్టీ పట్ల పోటీ చేసిన అభ్యర్థిపై స్థానికుల్లో ఉన్న అభిప్రాయం, కీలక ప్రాంతాలు సామాజిక వర్గాల్లో మారుతున్న గ్రాఫ్, సొంత పార్టీ నేతలు క్యాడర్ నుంచి లభిస్తున్న మద్దతు, పనిచేయని నేతలు క్యాడర్ వివరాలు, పార్టీకి అభ్యర్థికి ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వానికి రోజువారీగా నివేదికలు వెళ్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇటు రాష్ట్ర నాయకత్వానికి అటు సంబంధిత అభ్యర్థులకు సూచనలు వస్తున్నాయి. ఏ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలో అప్రమత్తం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయ సంఘటనలు, పార్లమెంట్ నియోజకవర్గాలు పనిచేస్తున్న సర్వే బృందాలను నేరుగా ఢిల్లీకి నివేదికలు పంపిస్తున్నారట. సో వాటిపై సమగ్ర అధ్యయనం చేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయ బృందం తిరిగి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తుంది. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో 40 మంది సభ్యులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల వెన్నంటి ఉంటున్న మరో బృందం ప్రచార సరళికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఇదే సమయంలో సదరు అభ్యర్థి ప్రచార సందర్భంగా ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా అనుసరించాల్సిన కార్యాచరణపై జాతీయ కార్యాలయంలో మరో బృందం నిరంతరం సమన్వయం చేస్తుందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. సో చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ ఏముంది, మహబూబ్నగర్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పలువురు సీనియర్ నేతలు గడిచిన 10 రోజులు హస్తం గుడికి చేరారు. వీరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 9 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రత్యేక సర్వే బృందాలు జాతీయ నాయకత్వం వేధించే సమాచారం. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాస్తవంగా నిజంగా వెళ్ళాలనుకుంటే మిగతా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ 6 మంది 10 మంది వెళ్ళే వాళ్ళు కదా బీఆర్ఎస్ సంబంధించిన ఎందుకు వెళ్తలేరు అంటే ఏదో పెద్ద ఎత్తున ఒక గూడుపుటాన్ని జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కొన్ని సీట్లు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 1 భువనగిరి, 2 మహబూబ్ నగర్, 3 ఇంకోటి ఏదో సీటు నల్గొండ. అంతే తప్ప ఆయన పెద్దగా ఆయన 4-5 సీట్ల కంటే ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తలేదు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్ రంగంలోకి ప్రత్యేక బృందాలు అభ్యర్థులకు అండగా షాడో టీంలు అమిత్ షాకు నివేదికలు రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా 4 విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ కార్యాలయంలో 3 ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ 4 బృందాలు అన్ని కీలక నివేదికలను కేంద్ర హోంశాఖ మంత్రి పార్టీ అగ్రనేత అమిత్ షా కార్యాలయానికి నివేదికలు ఇస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా 1, 2 మినహా మిగతా నియోజకవర్గాల్లో మారుతున్న సమీకరణాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. బీజేపీ వర్గాలు వెల్లడించే వివరాల ప్రకారం సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా 4 దశల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా ఇందులో 1 షాడో టీం అభ్యర్థి వెండి కొనసాగుతుందట. ప్రధాని మోడీ హవా అంటూ జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ఏ వర్గాలు ఈ నిర్ణయంపై ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి, పార్టీ పట్ల పోటీ చేసిన అభ్యర్థిపై స్థానికుల్లో ఉన్న అభిప్రాయం, కీలక ప్రాంతాలు సామాజిక వర్గాల్లో మారుతున్న గ్రాఫ్, సొంత పార్టీ నేతలు క్యాడర్ నుంచి లభిస్తున్న మద్దతు, పనిచేయని నేతలు క్యాడర్ వివరాలు, పార్టీకి అభ్యర్థికి ఎక్కడ పాజిటివ్గా ఉంది,
ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వానికి రోజువారీగా నివేదికలు వెళ్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇటు రాష్ట్ర నాయకత్వానికి అటు సంబంధిత అభ్యర్థులకు సూచనలు వస్తున్నాయి. ఏ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలో అప్రమత్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయ సంఘటనలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సర్వే బృందాలను నేరుగా ఢిల్లీకి నివేదికలు పంపిస్తున్నారట. సో వాటిపై సమగ్ర అధ్యయనం చేస్తున్న రాష్ట్ర పార్టీ కార్యాలయ బృందం తిరిగి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తుంది. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో 40 మంది సభ్యులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల వెన్నంటి ఉంటున్న మరో బృందం ప్రచార సరళికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఇదే సమయంలో సదరు అభ్యర్థి ప్రచార సందర్భంగా ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా అనుసరించాల్సిన కార్యాచరణపై జాతీయ కార్యాలయంలో మరో బృందం నిరంతరం సమన్వయం చేస్తుందని బీజేపీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. సో చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ ఏముంది, మహబూబ్నగర్, మెదక్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పలువురు సీనియర్ నేతలు గడిచిన 10 రోజులు హస్తం గుటికి చేరారు. వీరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 9 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రత్యేక సర్వే బృందాలు జాతీయ నాయకత్వం వేధించే సమాచారం. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాస్తవంగా నిజంగా వెళ్ళాలనుకుంటే మిగతా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ 6 మంది 10 మంది వెళ్ళేవాళ్ళు కదా బీఆర్ఎస్ సంబంధించిన, ఎందుకు వెళ్తలేరు అంటే ఏదో పెద్ద ఎత్తున ఒక గూడుపుటాన్ని జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కొన్ని సీట్లు మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 1 భువనగిరి, 2 మహబూబ్ నగర్, 3 ఇంకోటి ఏదో సీటు నల్గొండ. అంతే తప్ప ఆయన పెద్దగా ఆయన 4-5 సీట్ల కంటే ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తలేదు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ మా జోలికి వస్తే తనకు వస్తుంది. ఈ డైలాగ్ కొట్టరు అంతేగా. ఈ డైలాగ్ తోటి ఇక మీరు అజ్జేది. ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరూ తీసుకెళ్లని వైనం. 43 కోట్లలో తీసుకెళ్లింది 11 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేకే డబ్బును వదిలేశారా? గత 4 రోజుల్లో 14.3 కోట్లు స్వాధీనం అట. అంటే ఈ 43, 32 కోట్లు ప్లస్ 14, 44 కోట్లు వాస్తవంగా 46 కోట్లు. ఈ లెక్కన కనీసం చిన్న సంస్థలు మనలాంటి కష్టపడేటోళ్ళు ప్రజల దగ్గర ఉండేటోళ్ళు కానీ ఇస్తే ఆ ఎక్విప్మెంట్లు మంచి ఏదైనా చేసుకుంటాం కదా. నెక్స్ట్, గవర్నర్ గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు. అందరూ తెలిసిన విషయం. అలా మేము కూడా చెప్పడం జరిగింది. బైకును ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఇడిచుకెళ్లి చంపాపేటలో లారీ బీభత్సం. బ్యానట్ ఎక్కి ఆపమని అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిన డ్రైవర్. వైరల్ గా మారిన వీడియో. లారీ సీజ్, డ్రైవర్ కు రిమాండ్ అంటూ వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం. నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం. మేడిగడ్డ మరమ్మతులకు కాఫర్ డ్యామ్ కట్టాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఎన్డీఎస్ఏ. రైట్. నక్సలిజాన్ని కూకటి వేలతో పెగిలిస్తాం. ఛత్తీస్గఢ్ లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వేగం. భద్రతా బలగాల క్యాంపులను 250కి పెంచాం. అరెస్టులు, లొంగుబాట్లు పెరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇది నిజమే. ఛత్తీస్గఢ్ తో పాటు ఆ ఎఫెక్ట్ తెలంగాణ ప్లస్ ఆంధ్రాలో ఉన్నటువంటి దాని మీద కూడా చాలా బలంగా చూపిస్తుంది.